నమస్తే మీ టీవీ న్యూస్ కు స్వాగతం. ఆపద సమయంలో రక్త అవయవ దానములు అవసరమున్న వారికి ప్రాణదానములని నేడు ప్రపంచ వ్యాప్తంగా రెడ్ క్రాస్ సంస్థ వీటిపై అవగాహన కల్పించి విస్తృత సేవలు అందిస్తున్నాయని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ చైర్మన్ లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ స్థాపకుడు శ్రీ జీన్ హెన్రీ డొనాల్డ్ జన్మదినోత్సవం పురస్కరించుకుని రామాయంపేట మండలం అక్కన్నపేట్ ఝాన్సీ లింగపూర్ గ్రామ పంచాయతీలలో మెడిసిటీ హాస్పిటల్ వేడ్చల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం ఆరోగ్య శిబిరంలను నిర్వహించి ప్రజలకు వివిధ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ సభ్యులు పి లక్ష్మణ్ యాదవ్, వి దామోదర్ రావు, దేమె యాదగిరి, డిజి శ్రీనివాస్ శర్మ, టి సుభాష్ చంద్రబోస్, వంగరి కైలాసం, మద్దెల సత్యనారాయణ, మద్దెల రమేష్, డాక్టర్ గోవింద్, హన్మకొండ శ్రీకాంత్ శర్మ, బి లక్ష్మీ నరసయ్య, మనేగాళ్ల రామకృష్ణయ్య, జంగం సిద్ధిరాములు, ప్రభాకర్, పోలీస్ దేవేందర్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మన సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంతర్జాతీయ సంస్థ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డొనాల్డ్ గారి బర్త్డే, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడానికి ఒక సేవా కార్యక్రమంతో పాటు ఆరోగ్య శిబిరంతో పాటు ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చేసిన రెడ్ క్రాస్ సభ్యులకి మరియు పుర ప్రముఖులందరికీ కూడా హెన్రీ డొనాల్డ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 1828లో మే 8న స్విట్జర్లాండ్ జెనీవాలో జన్మించిన హెన్రీ డొనాల్డ్ గారు ఒక సందర్భంలో సైనికులకి రక్తం దొరకకపోవడం వల్ల ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ప్రముఖంగా గతంలో రెడ్ క్రాస్ సంస్థ అంటే రక్తదాన శిబిరములు మరియు రక్తదాన సేకరణగా పేరు ఉంది. ఇటీవల కాలంలో ఒక దశాబ్ద కాలంగా అన్ని సేవా కార్యక్రమాలు కూడా రక్తదానము, అవయవదానము, అలాగే సేవా కార్యక్రమాలు కరోనా సమయంలో కూడా అందరికీ సేవలు అందించడం జరిగింది. మెదక్ శాఖ పక్షాన చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. గౌరవనీయులు మన కలెక్టర్ గారు, అలాగే రాష్ట్ర గవర్నర్ గారు, నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు సూచనల మేరకు ఈరోజు అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది.